ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని.
ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. మంచిదండి. మరి మనం మత్తయి సువార్త మనం స్టార్ట్ చేసాము. ఇప్పటికే చాలా స్పందన వచ్చింది, చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇది ఒక క్లాసు టైపులోను సందేశం టైపులో కూడా ఉంటుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. రాజైన హెరోదు దినముల యందు యోదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హెరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతడితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టుడని వారిని అడిగాను. అందుకు వారు, యోదయ బెత్లెహేములోనే, ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము స్వల్పమనే దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. అంతటి హెరోదు ఆ జ్ఞానులు రహస్యముగా పిలిపించి, ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసి కొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తిండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మీరు గ్రహించండి ప్రియులారా. పాత నిబంధన ఎక్కువగా టచ్ చేయాలి అనుకోవట్లేదు. ఎందుకంటే యేసయ్యే మనకు ముఖ్యం. యేసయ్య జీవిత చరిత్ర మనకు ముఖ్యం. యేసును గురించి తెలుసుకోవడం, తెలుసుకున్న వాటిని ఇతరుల ముందు పంచుకోవటం, తెలిసి కొనుట పంచుకొనుట మాత్రమే కాక, ఏది తెలుసుకుంటున్నామో, ఏది సత్యమని గ్రహిస్తున్నామో ఆ ప్రకారముగా జీవించటం దేవునికి స్తోత్రం. ఈజీగా ఇంకా యేసుక్రీస్తుని గూర్చి తెలుసుకొనుట, మనము దాన్ని తెలుసుకొని మనం ముందుగా తృప్తి నొందుట, అవసరమైతే తెలుసుకున్న వాటి ఇతరులకు చెప్పుట. ఒకవేళ అంత అవకాశం నీకున్న లేకపోయినా ఖచ్చితంగా తెలుసుకున్న వాక్య ప్రకారముగా జీవించుట అనేది ముఖ్యం. దీన్ని నేను దృష్టి పెట్టాను. ఇదివరకులాగా చెప్పాలి, లేఖనాలు, ప్రవచనాలు, నెరవేర్పులు 2 గంటలు 3 గంటలు అద్భుతంగా 40 ఏళ్ల పైన బోధించాను. అలా కనిపించటం లేదు. బయట ఉన్న చాలామంది విమర్శకులు కూడా పాత నిబంధనలో చాలా రకరకాల కథలు ఉన్నాయి. వాటికి మనవారు సమాధానం చెప్పలేకపోతున్నారు.
అందుకని కథలే కాదు, ప్రవచనాలు ఉన్నాయి, లేఖనాలు ఉన్నాయి, ముందుగా చెప్పబడిన కొన్ని విషయాలు ఉన్నాయి. నేను అనుకుంటున్నాను వాటిని దేవుడు ఎలా నెరవేర్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ ప్రవచనము ఎలా నెరవేర్చబడింది, నెరవేర్చినటువంటి వ్యక్తి ఎవరు, ఎవరి యందు నెరవేర్చబడినది స్పష్టంగా ఒక ధ్యానం రూపములో, ఒక క్లాసు రూపములో తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను. మీరు కూడా దీన్ని గ్రహించాలని, తెలుసుకోవడానికి మీ వంతు కృషి మీరు చేయాలని, తిరిగి మళ్ళా తెలుసుకొనుట చెప్పుట మాత్రమే ఆ ప్రకారముగా జీవన పట్టుదల కలిగి ఉండాలి అని ఆశపడుతున్నాం. పాఠంలోనికి మనం వెళితే ఈ రీతిగా ఉంది. రాజైన హెరోదు దినముల యందు యోదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. మనకున్న టైంలో మనం ఎంతవరకు చెప్పుకుంటాం అంతవరకే చెప్పుకుందాం. ఇప్పుడు ఏది కాదు, సంగతి పై సంగతిని చర్చించుకుంటూ మనం వెళదాం, కంగారేమీ లేదు. రాజైన హెరోదు దినముల యందు యోదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఆయన యెరూషలేమునకు వచ్చి. దీని సంగతి ఏంటో చూద్దాం. రాజైన హెరోదు. హెరోదు ఒక రాజు. దేనికి రాజు అని అంటే, ఇశ్రాయేలు దేశంలో ఉత్తర భాగములో ఉన్న కొన్ని ప్రాంతములకు ఆయన రాజు. ఈయన చక్రవర్తి కాదు. ఆ రోజుల్లో రోమీలు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు. ఈయన రోమీల చేతుల్లో జీవించవచ్చు. ఆయన ఒక సామంత రాజుగా బ్రతుకుతున్నాడు. ఒక చిన్న రాజు. ఈయనకు ఇశ్రాయేలు దేశమునకు రాజధాని అయిన యెరూషలేములో పెద్ద బిల్డింగ్ ఉంది. దానిని ఇప్పటికీ హెరోద్ భవనము అంటున్నారు. ఇప్పటికీ చెప్పండి, ఏమంటున్నారు? హెరోదు యొక్క నివాసము. మేము మరి బెత్లెహేముకు వెళ్ళినప్పుడు హెరోదు నివసించినటువంటి దాని గురించి రాయబడింది కదా. మేము ఒకసారి చూడాలనుకుంటున్నాము అని చెబితే మా లీడర్కి మా బస్సును అక్కడకు మళ్ళించి హెరోదు ఒకప్పుడు నివసించిన పెద్ద సుందర భవనం ఎదురుగా బస్సును ఆపి మమ్మల్ని అందరినీ రోడ్డు మీద నిలబడే చూడమన్నాడు. చూస్తే చాలా శృంగార భవనం. తర్వాత మళ్ళీ అందరం కలిసి లోపలకు వెళ్ళాం. అద్భుతంగా ఉంది ఆ బిల్డింగ్. చుట్టుపక్కల అన్నీ తిరిగాం. చక్కటి రోడ్లు, రాజులు, రాణులు, సైన్యాధిపతులు, సైనికులు కూడుకున్న తిరిగిన స్థలం. తిరిగి కాసేపు ఉండి ఇక తరువాత మేము మరి ఒక స్థలానికి వెళ్ళిపోయాం.
దీనిని చూడటం మరి నా మటుకు ధన్యతగా భావిస్తున్నాను. ఎవరైనా వెళ్ళి ఎప్పటికైనా చూడవచ్చు, ఇబ్బందులేమీ లేవు. ప్రైజ్ ది లార్డ్. హెరోదు నివసించిన భవనం ఎలా ఉందంటే చాలా పెద్దది, చాలా పెద్ద ప్రాంగణము, రకరకాల కలర్స్తో ముఖ్యంగా అందముగా తయారు చేయబడి, ఆ తదుపరి ప్రత్యేకమైన అలంకారముతో రంగులు వేయబడి నేటికి ఉంది. చెప్పండి, హెరోదు భవనము. యెరూషలేములో తన నివాసం కోసం నిర్మించుకున్న భవనము. ఓకే, రాజ్య పరిపాలన మాత్రం ఎక్కడ? ఇశ్రాయేలు దేశములో ఉత్తర భాగములో సామంత రాజు రోమీయులకు. ఈయన ఆ రీతిగా ఉండగా ఏం జరిగిందో చూడండి. యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు అని. దయచేసి ఇవ్వండి. ఎక్కడి నుంచి వెళ్ళారట? తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళారు. వెళ్ళి యెరూషలేములో నివాసమున్న హెరోదు రాజును కలుసుకొని ఆయన అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజు అన్నారు, దాన్ని గమనించాలి. జనరల్గా పుట్టకముందే దేవదూత చెప్పారు, యేసు పుట్టబోతున్నాడు. యేసు అనుగా చెప్పాలి. యేసు అనగా వారి పాపముల నుండి తానే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడును. ఇది గమనించాలి. అన్నట్లుగానే యేసయ్య పుట్టిన తరువాత దేవదూత చెప్పిన పేరునే యేసయ్యకు ఖరార్ చెప్పండి తీసేశారు. ఆ పేరు అమలులో ఉంది. తిరిగి ఆయనను మెస్సయ్య అన్నారు యూదులు. మెస్సయ్య అనగా ఇశ్రాయేలు జనాంగమునకు ఒక రకంగా చెప్పాడు రాజు అనొచ్చు. తరువాత క్రీస్తు అన్నారు. క్రీస్తు అనగా రక్షించుటకు అభిషేకించబడిన వ్యక్తి, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి. ఆ తరువాత ఆయనను ఇమ్మానుయేల్ అన్నారు. యెషయా గ్రంథము 7:14 ప్రకారంగా ఇమ్మానుయేలు అనగా త్వరగా చెప్పండి, దేవుడు మనకు తోడు. ఇప్పుడు మనకున్న టైంలో మన వాక్యాన్ని వినే వారికి నేను మీకు సెలవిచ్చేది ఏంటంటే, యూదులకు యోదయ దేశంలో యేసు పుట్టినప్పుడు ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులకు వచ్చి ఏమని అడుగుతున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా?
దీని మీద ఈరోజు క్లుప్తంగా చిన్న క్లాస్. వారు యేసు అనలేదు, రెండవది మెస్సయ్య అనలేదు చెప్పాలి, మూడవది క్రీస్తు అనలేదు, నాలుగవది ఇమ్మానుయేలు అనలేదు. జాగ్రత్తగా వినాలి, ఇది చాలామంది వింటారు. అనలేదు. ఏమని అడిగారు వాళ్ళు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని రాజు అనే పేరు వారు ఎందుకు ప్రస్తావించారు? ఇది మనకు కావాలి. ఎస్పెషల్లీ ఒట్టి రాజే కాదండి, త్వరగా చెప్పండి. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఆయనను చూచి కనుగొని ఆయనను పూజింప వచ్చితిమనిరి. దేవునికి స్తోత్రం. యూదులకు రాజుగా పుట్టినవాడు అనే పదం వారు ఎందుకు ఉపయోగించారు? జవాబు చూడండి. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ప్రశ్న అక్కడే ఉంది, త్వరగా జవాబు అక్కడే ఉంది. మన పేర్లు పెట్టి పిలవకుండా ఇలా ఎందుకన్నారు అని అంటే, తూర్పు దేశమన మేము ఆయన ఏం చూశారు? నక్షత్రమును చూచితిమి అన్నారు. ఏంటి కారణం? నక్షత్రమును చూడటం ఏంటి? నక్షత్రమును చూచి ఎలాగో పిలవటం ఏంటి? నక్షత్రమును చూచి వారు బయలుదేరి వచ్చి ఇంకా చూడని ఆ శిశువును రాజు అనటం ఏంటి? రాజు మాత్రమే కాకుండా కలపండి, అది యూదులకు రాజు అనటం ఏంటి? ఇది కొంచెం ఆలోచించాలి. ఎందరో వింటారు టీవీలో. ఎలాగో అలా చెప్పగలిగారు వాళ్ళు? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మన వారి క్రిస్మస్ వచ్చిందంటే దీని ఆధారము చేసుకునే వేలు కాదు, లక్షలు కాదండి, యావత్ ప్రపంచ చరిత్ర అంతా మనం చూస్తే క్రిస్మస్ ఆధారంతో కొన్ని కోట్ల నక్షత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కోట్ల నక్షత్రాలను ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా ఆ నిమిత్తముగా కోట్లాది రూప్యములు కూడా త్వరగా ఖర్చు చేస్తున్నారు. అవునా కాదా? అవునా కాదా? అవును. చిన్నగా తయారు చేసే నక్షత్రాలు కొన్ని ఉన్నాయి, కొంచెం పెద్దగా తయారు చేసే నక్షత్రాలు కొన్ని ఉన్నాయి. అబ్బో, భారీ ఎత్తున తయారు చేసే నక్షత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. నక్షత్రమును చూచి రాజు అనుకున్నాము. ఈ మాటను బట్టి ప్రపంచంలో ప్రతి క్రిస్టియన్స్ నక్షత్రాలు కొని లేక తయారు చేసి వారు చిన్నిళ్ళైనా పెద్దిళ్ళైనా తాటాకిళ్ళైనా రేకుల షెడ్ అయినా పెద్ద భవనమైనా పెద్ద చర్చ్ అయినా చిన్న చర్చ్ అయినా దాదాపు వారు నివసించే స్థలం మీద ఏదో ఒక రీతిగా కష్టపడి నక్షత్రములు ఏర్పాటు చేస్తున్నారు.
ఈయన నక్షత్రమును మేము చూచితిమి. దీనికి ఒక రహస్యం ఉంది. ప్రైజ్ ద లార్డ్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. యేసయ్య మాటలు వినండి.